ఇవాళ మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఓయూలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చారిత్రక కేటాయింపు ద్వారా ఓయూను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిధులను వసతుల మెరుగుదల, అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటు, విద్యా నాణ్యత పెంపు వంటి వివిధ అభివృద్ధి పనులకు వినియోగించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మరి కాసేపట్లో ఓయూ క్యాంపస్ ను సందర్శించబోతున్నారు. సీఎం రాక సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించబోతున్నారు. బహిరంగ సభలో సుమారు 5,000 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు జరిగాయి. కుర్చీలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఓయూ పర్యటనలోనే ఈ భారీ నిధుల కేటాయింపు విషయాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సమక్షంలో ప్రకటించబోతున్నారు. గతంలో ఓయూలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి భారీ కేటాయింపును చేసి విశ్వవిద్యాలయ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుకోబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ ఓయూ క్యాంపస్ నుంచి అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఉస్మానియా యూనివర్సిటీకి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 3 నెలల్లో ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రావడం రెండోసారి అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు గతంలో 2005లో ఒకసారి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ వచ్చినప్పుడు కూడా విద్యార్థులతో ఎవరితోటి కూడా వాళ్ళు మమేకం కాలేదు, ఇంటరాక్ట్ కాలేదు. రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఇటు విద్యార్థులతోటి, యూనివర్సిటీ ప్రొఫెసర్లతోటి ఇంటరాక్ట్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సినటువంటి అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రచించాలో ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేధావులతోటి, ప్రొఫెసర్లతోటి డిస్కషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 1000 కోట్ల నిధులతో ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ఇక్కడికి వస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఏదైతే అకాడమిక్ బ్లాక్స్, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్స్కి సంబంధించి శంకుస్థాపనలు చేయడంతో పాటు హిస్టారికల్గా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలకు సంబంధించి మరమ్మతులు చేయడం, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రీనరీని కాపాడుతూ ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం, నూతన వాటర్ బాడీస్ని ఏర్పాటు చేయడం లాంటి అనేక కార్యక్రమాలకు ఈ వేదిక ద్వారా శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో వాకింగ్ ట్రాక్లు, అదేవిధంగా సైకిల్ ట్రాక్లు, పాత్వేలను ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ కూడా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అయితే దానికి సంబంధించినటువంటి జీవో కాపీలు అవి ఇప్పటికీ వెలువడకపోయినప్పటికీ వేదికపై నుండే నేరుగా సీఎం దానికి సంబంధించినటువంటి ప్రకటన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే డిజైన్కి సంబంధించినటువంటి ఏవీని కూడా ఆయన ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో దాన్ని విడుదల చేయనున్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. అయితే యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి తరుణంలో కొంత సీఎం పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 1000 కోట్ల అభివృద్ధి నిధులతో పాటు ఏదైతే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి మెస్కి సంబంధించినటువంటి బకాయిల విడుదలను కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్లు కోరుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మరింత ఎదుగుదల ఉండాలంటే, ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా పేరు రావాలంటే ఏదైతే పెండింగ్ ఇప్పటివరకు భర్తీ కానీ వేకెన్సీలో ఉన్నటువంటి 1000కి పైగా ప్రొఫెసర్ పోస్టులను, అదేవిధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్, రిక్వెస్ట్ను కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్లు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. హిస్టారికల్గా ఉన్నటువంటి ఏదైతే యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలంటే ప్రతి సంవత్సరం ఈ ఏడాది తరహాలోనే 1000 కోట్లు విడుదల చేస్తే తప్ప ఆ స్థాయికి చేరుకోదు. భవిష్యత్తులో ఇంకా 3 సంవత్సరాల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్లను విడుదల చేయాలన్న డిమాండ్ కూడా యూనివర్సిటీ విద్యార్థుల నుండి, ప్రొఫెసర్ల నుండి వినబడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే అలా వాటికి సంబంధించినటువంటి హామీ ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ మీద నుండి అనౌన్స్ చేసే అవకాశం సీఎం ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈరోజు ఈ 1000 కోట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఏదైతే 1000 కోట్లు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఇప్పటికే ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ తోటి, అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ తోటి, అదేవిధంగా ఇతర అకాడమిక్ సంబంధించినటువంటి
ప్రొఫెసర్లతో కూడా కొంత చర్చించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్లు ఉండాలి, ఏ భవనాలు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి, ఐకానిక్గా ఉండాల్సినటువంటి భవనాలు ఏ విధంగా ఉండాలి, వాటికి సంబంధించినటువంటి ఏదైతే ప్రణాళికను కూడా ఇప్పటికే డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఎల్ఈడి ఉందో ఆ ఎల్ఈడి పైనే యూనివర్సిటీ నూతనంగా నిర్మించబోయే భవనాలు ఏ విధంగా ఉండబోతున్న ఒక ఆడియో విజువల్ను కూడా రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. తద్వారా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక భవిష్యత్తులో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ప్రణాళిక ఒక రోడ్ మ్యాప్ను ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.